సినీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వెండితెర రారాజు డాక్టర్ సుమన్ తల్వార్ గారు. శ్రీమతి కేసరి చంద్ర, శ్రీయుత సునీల్ సువర్ణ పుణ్య దంపతులకు చెన్నైలో జన్మించిన అందాల రాముడు మన సుమన్ గారు. చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ పై మక్కువతో జూడోలో గ్రాండ్ మాస్టర్ రాజగోపాల్ గారి వద్ద శిక్షణ పొందగా, కేరళ కలయరీ పట్టును మాస్టర్ గోపాల్ గురుకుల్ వద్ద అభ్యసించి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఇండియన్ షోటోకాన్ కరాటేలో 8వ డాన్ బ్లాక్ బెల్ట్ ను సాధించటమే కాకుండా దేశవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ సంస్థలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న మన సుమన్ గారు మార్షల్ ఆర్ట్స్ కే నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు. సంవత్సరంలో టిఆర్ రామన్ దర్శకత్వం వహించిన నీచల్ కులం అనే తమిళ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తన 47 సంవత్సరాల సినీ ప్రయాణంలో తెలుగు, కన్నడ, మలయాళం, బంజారా, ఒరియా, భోజ్పురి, హిందీ, ఇంగ్లీషు మొదలైన 11 భాషల చిత్రాలలో హీరోగా నటించి ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్ గా మన సుమన్ గారు मैं इन नामर्दों की वजह से दिग्विजय पाटिल नहीं बना। दिग्विजय पाटिल एक आदमी नहीं, एक ब्रांड है। అటు యాక్షన్ అయినా, సెంటిమెంటునైనా, కామెడీనైనా, రొమాన్స్నైనా, పౌరాణికమైన ఒకటేంటి ఎలాంటి పాత్రలనైనా తన నటనా కౌశల్యంతో నవరసాలు పండించగల నవరస కథానాయకుడు, వన్ అండ్ ఓన్లీ హీరో మన సుమన్ గారు. అన్నమయ్య చిత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించిన మన సుమన్ గారి నటనలో సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే 7 కొండలు దిగివచ్చి వెండితెరపై మనకు సాక్షాత్కరించేరా అనే భ్రమను కల్పించిన సుమన్ గారిని అభినవ వెంకటేశ్వర స్వామి అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. మన దేశ మాజీ రాష్ట్రపతి గారైన గౌరవనీయులు శంకర్ దయాళ్ శర్మ గారికి అన్నమయ్య చిత్రంలో సుమన్ గారు నటించిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర నచ్చి వారు స్వయంగా సుమన్ గారిని రాష్ట్రపతి భవన్కి పిలిపించుకుని సుమన్ గారి సమక్షంలోనే అన్నమయ్య చిత్రం ప్రదర్శింపచేసి భక్తి రసానుభూతి పొందిన డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా సత్కారం పొందిన ఘనత మన సుమన్ గారిదే. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు, నీ పాటలను వింటూ నేనెంత పులకించాము, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్నై వటపత్రంపై పవళించి సేదతీరేనయ్యా. అటు మార్షల్ ఆర్ట్స్ లోను, ఇటు సినిమా రంగంలోను, సేవా రంగంలోను తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మన హీరో సుమన్ గారికి సాటి లేరెవ్వరు.
ఇది ఒక నటుడి జీవిత కథ కాదు, లెజెండరీ డాక్టర్ సుమన్ తల్వార్ గారి జీవితం. ఆదిశేష్ అంటే బొట్టు పెట్టుకుని దద్దోజనం తింటాడనుకున్నావా? పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు. ఆదిరా, అంబర్పేట ఆది. లేపేస్తా.